హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ 1 or 2 పీసెస్ ఆఫ్ నెక్లెస్ చూపించేస్తాను. అండ్ ఓవరాల్గానే అయితే హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎక్కువగా చూపించేస్తాను వీడియో అంతా కూడా. అండ్ ఎక్కువగా కోరల్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్, పర్టికులర్గా ఒకటని కాకుండా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో కూడా యాజ్ యూజువల్గా. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వారు డైరెక్ట్గా షాప్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. అండ్ మీరేమైనా ఓల్డ్ వీడియోలో నుంచి కనుక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు షాప్కి విజిట్ చేసే ముందు ఒక 2-3 days ముందు కనుక నాకు అవన్నీ మెసేజ్ పెట్టేస్తే నేను మీకు మేక్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే పర్టికులర్గా మన దగ్గర వచ్చేసి ఎక్కువగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటుంది. చాలామంది ఏంటంటే జనరల్గా ఆర్డర్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఓల్డ్ వీడియోస్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇఫ్ ద మెటీరియల్ ఈజ్ అవైలబుల్ డెఫినెట్గా మళ్ళీ మేక్ చేసి ఇచ్చేస్తాము. అందుకనే పర్టికులర్గా అంటే మనదంతా కూడా హ్యాండ్మేడ్ బేసే ఉంటుంది కాబట్టి అవన్నీ రెడీగా ఉంటాయి అనుకోకండి. ఓల్డ్ వీడియోస్లో ఏంటంటే మెటీరియల్ ఉంటుంది, ఎలాగైతే ఆర్డర్స్ వస్తూ ఉంటాయో అలా మేక్ చేస్తూ వెళ్తాం అన్నమాట. సో హ్యాండ్మేడ్ జ్యువెలరీ కాబట్టి మీకు షాప్కి విజిట్ చేసే ఆలోచన ఉంటే జస్ట్ బిఫోర్ ద విజిట్ ఒక చిన్న మెసేజ్ పాస్ చేయండి. సో ఇంచో టైంకి వస్తున్నాము, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అంటే కనుక మెటీరియల్ ఉంటే తప్పకుండా మేక్ చేసి పెట్టేస్తాం. ఓకేనా? అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా అయితే మన వీడియోలో అంతా కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ బీడ్స్ ఉన్నా కూడా మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా మేక్ చేసుకోవాలి, కొత్తగా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా రీడిజైన్ చేసుకోవాలి అని. అందుకోసమైనా కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. ఆన్లైన్లో మంచిగా కొత్త డిజైన్స్ని మీ జ్యువెలరీని మీరే డిజైన్ చేసుకోండి. మోర్ ఓవర్ ఇంకా హ్యాండ్మేడ్ జ్యువెలరీకి సపోర్టివ్ చేసినట్టుగా కూడా ఉంటుంది మా లాంటి వాళ్ళ కోసం. సరేనా? సరే, ఇవాళైతే ఫస్ట్ వచ్చేసి కోరల్లో చూపించేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా రియల్ తైవాన్ కోరల్. మీరు వీటిని గోల్డ్లో కూడా మేక్ చేసేసుకోవచ్చు, నో డౌట్. హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, ఎంత రఫ్గా అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మ్యాంగో యూజ్ చేశాను. ఇదేంటంటే జడా కుందన్ వర్క్లో వచ్చేస్తుంది. కైండ్ ఆఫ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ సిల్వర్ అనేది ఇందులో లిటిల్ బిట్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఏంటంటే ఇది లుక్ వైజ్గా కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుందన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మధ్యలో యూజ్ చేసినవి ఏంటంటే పలకసర్లు. వీటితో ఇంకా ఏంటంటే మీకు ఇంకా న్యాచురల్ అండ్ రియలిస్టిక్ లుక్ వచ్చేస్తుంది అనమాట. కోరల్లో ఒక మంచి డిజైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు అంటే హ్యాపీగా ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే దీనికి ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ వేసినా కూడా ఇది ఇంకా అందంగా ఉంటుంది. ఐదర్ 4 lines అన్నా వేసుకోవచ్చు, 5 lines అయినా వేసేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ మీరు డిజైన్ చేసేసుకోవచ్చు. బట్ రైట్ నౌ అయితే నేను దీన్ని 18 inchesలో మేక్ చేశాను. బట్ ఐ ప్రిఫర్ ఈ లెంత్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. 18 inchesలో మేక్ చేశాను. అండ్ కొన్ని డిజైన్స్ ఏంటంటే 16-17 inches పెట్టేస్తాము. నేను మళ్ళీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే అలా పెట్టేసినప్పుడు మీరు కొంచెం వీడియోని ఆడియో కూడా పెట్టేసుకొని వినండి. అది మ్యూట్ చేసి వింటే మీకు అర్థమవుతుంది. కొన్ని డిజైన్స్ పర్టికులర్గా 17 inches పెట్టేస్తాను, కొన్ని 16 inches పెట్టేస్తాను. అలాంటప్పుడు మీకు హెల్దీ అయితే నాకు క్లియర్గా మెన్షన్ చేయండి. మోర్ ఓవర్ నేను ప్రతిదానికి ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చేస్తాను. 15, 16, 17 పెట్టేస్తే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ చైన్స్ ఒక 3 to 4 rings ఇస్తాను. అలా కూడా సరిపోకుండా కొంతమంది హెల్దీ నెక్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు దయచేసి క్లియర్గా లెంత్ మెన్షన్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ద హెల్దీ నెక్, ఆ లెంత్ సరిపోదు లేదంటే అసలు ఆ నెక్ లెంత్కి వెయ్యము అనుకున్నప్పుడు కాస్త మెన్షన్ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది. అంతేకాని నాకు ఈ లెంత్ సెట్ అవ్వదండి అంటే నాకు ఎలా అర్థమవుతుందండి మీ నెక్ లెంత్? మీరు హెల్దీ నెక్ అని నాకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్తే కదా నాకు తెలిసేది. కొన్ని పర్టికులర్గా కొన్ని డిజైన్స్ అలా మేక్ చేస్తే బాగుంటాయి కాబట్టి 16.5 పెట్టేస్తాము, 17 పెట్టేస్తాము. అక్కడ మెటీరియల్ తగ్గించుకోవడం నా ఇంటెన్షన్ కాదు. ఆ డిజైన్ అలా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని అలా పెట్టేస్తాను. ప్రాబ్లం అర్థం చేసుకోండి. నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను కదా, మీరు మెన్షన్ చేయండి. వెరీ రేర్ కేస్లో మీరు ఒక్కొక్కసారి ఏంటంటే వెరీ రేర్ కేస్లో ఆర్డర్స్ అని ఓవర్ఫ్లో అయిందనుకోండి, ఒక్కొక్కసారి అది ఇగ్నోర్ చేస్తామన్నమాట ఆ టెక్స్ట్. సో బెటర్ ఏంటంటే మీరు పేమెంట్ చేస్తారు కదా, అడ్రస్ పెడతారు కదా, దాని కింద ఒక చిన్న ఒక టెక్స్ట్ రాయండి. నాకు ఇంత లెంత్ కావాలి. ఆ మధ్యలో చాట్ అంతా ఒక్కొక్కసారి చదివేంత ఓపిక ఉంటుంది కాబట్టి ఆ కింద ఆఫ్టర్ ద పేమెంట్ ఒక్కసారి అది రాస్తే అది కంటిన్యూ చేసుకొని ఫార్వర్డ్ చేస్తాను. సరేనా? సరే, ఇదైతే వచ్చేసి ఏంటంటే కుందన్లో 3 mangoes ఇచ్చేసాము. ఇవి తైవాన్ కోరల్ అరౌండ్
2.53 mm అలా ఉంటాయి సైజు. పర్ఫెక్ట్గా ఉంది, నీట్గా ఉంది. ఎగ్జాక్ట్గా 18 ఇంచెస్ లెంత్ ఉంది ఇది. నేను ఇంకా బ్యాక్ చైన్ యాడ్ చేయలేదు, చేసి ఇస్తాను మీకు. మేకింగ్ అంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. ప్రజెంట్గా దీనికి యాడ్ చేయలేదు, బట్ పంపించేటప్పుడు ఏంటంటే అన్నిటికీ బ్యాక్ చైన్ యాడ్ చేసి పంపిస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ కావాలి, కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని వితౌట్ ఎనీ హెజిటేషన్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎన్ని చేసుకుంటారో చేసుకోండి. ఈసారి సఫిషియెంట్గా మెటీరియల్ పట్టుకొని ముందుకు వచ్చాను. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని మ్యాంగో షార్టేజ్ అయ్యి బ్లాక్స్లో వేసుకున్నాం. ఇవి కొంత ఒక 25 పీసెస్ తర్వాత ఆర్డర్స్ తీసుకోవడం ఆపేసాను. పాపం చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. ఈసారి అలా కాదు, మీరు 40 పీసులు ఇస్తారా, 50 పీసులు ఇస్తారా, ఇచ్చేసుకోండి. మేక్ చేస్తూ వెళ్ళిపోతాం. దట్స్ ఆల్. ఓకేనా? సో మినిమం అయితే ఇవి 3 లైన్స్, మీరు 4-5 లైన్స్ అన్న పెట్టేసుకోవచ్చు. దట్ ఇస్ అప్ టు యూ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2500. When the material is a qualitative, the price will be increased. Please notice that. And this is one cute pie anamata. ఇది వచ్చేసి ఏంటంటే నేవీ బ్లూ కలర్ వచ్చేస్తుంది. దిస్ మేడ్ విత్ ఆనిక్స్ బీడ్స్. ఎగ్జాక్ట్గా నేవీ బ్లూ అంటే నేవీ బ్లూ కలర్ ఆనిక్స్ బీడ్స్. మధ్యలో ప్లేన్ ఇవ్వకుండా చిన్న చిన్న కర్బూజా బాల్స్ ఇచ్చేసాను అనమాట. అండ్ ద పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రియలీ హైలైట్ అనమాట. ఇక్కడ హైలైట్ అంతా కూడా పెండెంట్లోనే ఉంది. అండ్ దిస్ ఈజ్ అ డీప్ కార్వింగ్ వచ్చేస్తుంది నక్షీ వర్క్లో. చాలా డీప్ కార్వింగ్ అనమాట ఇది, చూసేసుకోండి. అండ్ కిందంతా కూడా అన్కట్ స్టోన్, రూబీ స్టోన్. అండ్ కిందంతా కూడా ఇక్కడ ఏమి ఇచ్చామంటే మొనాలిసా బీడ్ అండ్ ఆనిక్స్ బీడ్, మొనాలిసా బీడ్ ఆనిక్స్ బీడ్ మేక్ చేస్తూ వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ అ 4 లైన్ అనమాట. ఇలా వచ్చేస్తుంది 4 లైన్లో. మీకు కంప్లీట్గా నేవీ బ్లూ కలర్లో ఆనిక్స్ బీడ్స్ వచ్చేసాయి. ఈ మధ్య కాలంలో అంటే షాప్లో పర్టికులర్గా విజిట్ చేసిన వాళ్ళు మరీ రిక్వెస్ట్ చేశారు, కొంచెం నేవీ బ్లూలో చాలా ఫోకస్ చేయండి, చాలా డిజైన్స్ చేయండి అని. సో వాళ్ళది కూడా నేను కన్సిడర్ చేశాను. అంటే కొంచెం వాస్తవంగా చెప్పాలంటే పర్ల్ ఒకటి, రూబీ గ్రీన్ ఒకటి, కోరల్ ఒకటి ఎక్కువగా వర్క్ చేస్తుంటాం మన షాప్లో అయితే. సో నాకు అనిపించింది నిజంగానే కొంచెం నేవీ బ్లూ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని. నేవీ బ్లూలో కూడా చాలా శారీస్ ఉంటాయి కదండి, వాటిలో కూడా హెవీ శారీస్ ఉంటాయి కదా, చూపించండి అన్నాను. పర్టికులర్గా వాళ్ళ కోసం అయితే వాళ్ళ నిజంగా చెప్పాలంటే అలా అడిగి 2-3 అడిగారు వరుసగా ఒక 1 వీక్లోనే. నేవీ బ్లూ కావాలండి, మీరు ఎందుకో నేవీ బ్లూలో చేయట్లేదు అంటే నిజమే అనిపించింది. సో అది మైండ్లో పెట్టేసుకొని నేవీ బ్లూలో చేసిన మాల. మీరు దీన్ని పర్ల్లో మేక్ చేసుకోవచ్చు, రూబీస్లో, రియల్ రూబీస్లో, ఆనిక్స్లో, గ్రీన్లో. అబ్బా ఒక్కటేంటండి, మీరు ఏ కలర్లో అంటే ఆ కలర్లో చేసేసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ ఎనీ డార్క్ చూస్ చేసుకోండి, బాగుంటుంది. ఎనీ డార్క్ కలర్స్ ఏవైనా బాగుంటాయి. గ్రీన్లో వచ్చేసరికి ఏంటంటే ఫ్లోరల్ గ్రీన్ అయినా కూడా బాగానే ఉంటుంది దీనికి. ఓకే. అండ్ బుట్టాస్ వచ్చేసాయి వీటికి. అండ్ పెండెంట్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ పర్టికులర్గా మేకింగ్ పార్ట్ వచ్చేసి చాలా హైలైట్గా ఉందన్నమాట దీనికి. ఇలా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ అనేవి. చిన్నగా ఎలా వచ్చేసింది, గణేష ఫేస్ లాగా ఉందన్నమాట. అంతే, చిన్నగా గణేష ఫేస్ లాగా ఉంది. అండ్ ఇక్కడంతా కూడా బుట్ట వచ్చేసి మళ్ళీ ఇక్కడ అమ్మవారి రూపు వచ్చేసింది బుట్ట మీద. బాగుంది, కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా వచ్చేసింది, సూపర్గా ఉంది. సో దిస్ ఈజ్ అ టోటల్ డిజైన్. లెంత్ కంఫర్టబుల్గా ఉంటుందండి. 25 సుమారుగా ఉంటుంది, 24-26 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా కుందన్ పీసెస్ ఇచ్చేసాం ఇక్కడ. అండ్ ఆ మధ్యలో వచ్చేసి ఏంటంటే పర్పుల్ కలర్ బీడ్స్ ఇస్తూ చౌకర్ లాగా మేక్ చేసేసాం అన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ చౌకర్ పీస్. ఇలా వచ్చేస్తుంది.
అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే కుందన్లో వచ్చేసాయి ఇయర్ రింగ్స్. యాక్చువల్గా అయితే మేమే పేరప్ చేసాం, దీనికి సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా. ఇవన్నీ కుందన్ పీసెస్ ప్లస్ ఇది కూడా కుందనే అనమాట. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది, ఐ థింక్ సో. ఓకే, కుందన్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది దిస్ వన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ విత్ స్క్రూ బ్యాక్ వచ్చేసింది. ఇదిగోండి, ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేసింది అనమాట. ఓకే, and the next is, wow, this is a beautiful blue color. బ్లూస్లో ఎందుకో కాస్త తక్కువగా ఉంటుంది జ్యువెలరీ వెన్ కంపేర్ టు అదర్ కలర్స్. కానీ బ్లూ కలర్ శారీస్ కట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్లూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో జస్ట్ ఫర్ ద డిఫరెన్స్, అంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా బ్లూ శారీస్ మీద కూడా మంచి బడ్జెట్లో వేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో దీస్ మేడ్ విత్ ద డ్రాప్స్, సీజర్ డ్రాప్స్ విత్ పల్కసర్లు. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, షైనీగా ఉంటాయి అన్నమాట ఈ బీడ్స్ అనేవి, సీజర్ బీడ్స్ అనేవి. ఓకే, మంచి లెంత్లో ఉంది, అంటే ఒక 20 ఇంచెస్ ఇచ్చేసాం దీన్ని లెంత్. అప్పర్ వచ్చేసి 6 లైన్స్ వచ్చేస్తాయి మీకు, 3+3 లైన్స్ వచ్చేస్తాయి. 20 ఇంచెస్ లెంత్లో ఉంటుంది, బాగుంటుంది. బ్లూ వాటి మీదకి వెయ్యండి, చాలా చక్కగా ఉంటుంది. జనరల్గా మనకు ఉంటాయి బ్లూస్లో కూడా చాలా శారీస్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ లేక ఏం చేస్తాము, నల్ల పూసలు వేస్తాము దాని మీదకి, లేదంటే పర్ల్స్ వేస్తాము. ఇలా వచ్చేస్తుంది, బాగుంది. సో దీనికి మధ్యలో గోల్డ్ బాల్స్ ఇచ్చేసాను కాబట్టి గోల్డ్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా బాగుంటుంది. లేదు ఒక డ్రాప్ ఒకటి అల్లివ్వండి ఇయర్ రింగ్ లాగా అని మీరు మెన్షన్ చేస్తే కనుక నేను ఒక డ్రాప్ అల్లిస్తాను. మీరు ఏదైనా చేంజబుల్ హుక్స్కి కానీ స్టడ్స్కి కానీ చేంజబుల్ స్టడ్స్ కానీ అలా పేరప్ చేసేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. లేదు గోల్డ్ అయితేనే బాగుంటుందండి, మీరు గోల్డ్ బాల్స్ ఇచ్చారంటే దట్స్ టూ ఫైన్, ఇంకా బాగుంటుంది. అప్పుడు మీ ఇష్టం, దట్ ఇస్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ యూ కెన్ మేక్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the next is, this is a beautiful Victorian set. స్టోన్ ఫిట్టింగ్ అనేది అల్టిమేట్గా వచ్చేసింది. యూ కెన్ సీ హియర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. రియలిస్టిక్గా ఉంది, న్యాచురల్గా ఉంది. అండ్ ఆ గ్రీన్ విత్ దిస్ మొజనైట్ వచ్చేసరికి ఏంటంటే లుక్ వైజ్గా రాయల్గా డామినేటింగ్గా ఉంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. కిందికి వచ్చేసరికి గ్రీన్ బీడ్స్ అండ్ మొజనైట్ స్టోన్ విత్ గ్రీన్ స్టోన్ వచ్చేసింది అనమాట. మంచి డార్క్ గ్రీన్లో వచ్చేసాయి బీడ్స్ అన్నీ కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
అండ్ దిస్ ఈజ్ ఆఫ్ రూబీలో పోటా స్టోన్. ఇది అవుటర్ అంతా కూడా పర్ల్ వస్తుంది. ఒక స్మాల్ అండ్ నీట్గా ఉండే స్మాల్ సైజ్ ఆఫ్ చౌకర్ దిస్ ఈజ్. ఇలా వచ్చేస్తుంది. బ్రాకెట్ పార్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సింగిల్ స్టోన్ వచ్చేసి ఇలా థ్రెడ్ ఇచ్చేసాము. వీటికి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అనేవి రావు. ఎవరమైనా పెట్టేసుకోవచ్చు, పిల్లలమైనా పెట్టేసుకోవచ్చు, పెద్దవాళ్ళమైనా పెట్టేసుకోవచ్చు, ఎవరైనా పెట్టేసుకోవచ్చు. బట్ ప్రిఫరబుల్లీ పిల్లలకి కనుక ఒక సింపుల్ చోకర్ పెట్టాలి అనుకుంటే కనుక మనం దీంతో పేరప్ చేయొచ్చు. స్టోన్ వచ్చేసి రూబీలో పోటా స్టోన్. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. బాగుంటుంది స్టోన్ క్వాలిటీ, చాలా చక్కగా ఉంటుంది. పిల్లలకు పెట్టినైతే అద్భుతంగా ఉంటుంది. సో రూబీలో కానీ పర్ల్లో కానీ ఏదైనా అలా ఇయర్ రింగ్స్ ఉంటే కనుక చాలా చక్కగా పెట్టేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పర్పుల్లో కంప్లీట్గా అన్కట్ స్టోన్ వర్క్ ఇచ్చేసాము. దిస్ వన్ కంప్లీట్గా హ్యాండ్మేడ్ ఐటమ్. 5 లేయర్డ్ ఆఫ్ బీడ్స్ వస్తాయి అన్నమాట. ఇలాగా వచ్చేసి కంప్లీట్గా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది, అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది నెక్ చిన్నగా అయిపోయింది అండ్ ఇది వచ్చేసి పెద్దగా అయిపోయింది అన్నమాట సెట్. కొంచెం పెద్ద నెక్ మీద చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుంది అంటే ఎలా కనిపిస్తుంది దీని అవుట్లుక్ అనేది. సూపర్ కైండ్ ఆఫ్ పాంచ్ లడా ఆ కేటగిరీలోనే కంప్లీట్గా అన్కట్ స్టోన్ వర్క్లో మేక్ చేసినమాట. దిస్ 5 లేయర్స్ వచ్చేస్తాయి అండ్ టోటల్గా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా అన్కట్లో స్టోన్ వర్క్. జస్ట్ సీ హియర్. కంప్లీట్గా స్టోన్ వర్క్ చూడ్డానికి హెవీగానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం యూనిక్గా ఉంటుంది అనమాట. అంటే మరీ పాంచ్లడా వేసుకోలేనండి, కొంచెం హెవీగా అవుతుంది కానీ వేసుకోవాలని ఉంది అనుకునే అలా ఆప్షన్ ఉంటే కనుక యూ గో విత్ దిస్. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా నేను స్టోన్ వర్కే ఇచ్చేసాను. చూడండి పెండెంట్స్ అది ఏం లేదు మధ్యలో, కంప్లీట్గా స్టోన్ వర్కే వచ్చేస్తుంది. యూ జస్ట్ సీ ద క్వాలిటీ. ఓకే, ఇది కూడా ఇలా వచ్చేస్తుంది, కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 3400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the next is, this is a beautiful, simple and elegant collection with multi-color beads. గ్రీన్ వచ్చేస్తుంది, పింక్ వచ్చేస్తుంది అండ్ అగైన్ గ్రీన్ అండ్ కిందికి వచ్చేసి ఏంటంటే ఇలా 5 పెండెంట్స్ వచ్చేస్తాయి. సింపుల్గా క్యాజువల్గా వేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆఫ్ డ్యూయల్ కలర్, గ్రీన్, రూబీ గ్రీన్. 1 2 3 4 5. ఇలా వచ్చేస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్లో విత్ 5 pendants you can try out this.
18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. This is one more beautiful collection with a dual color combination అనమాట. ఇక్కడేమో పీచ్ ఆనెక్స్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి జిగ్జాగ్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇవి రియల్ బీడ్స్. పర్టికులర్గా నాకు వీటి పేరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు, బట్ ఇవి ఆర్టిఫిషియల్ అయితే కాదు. జనరల్గా ఈ కాంబినేషన్లో మనకి రియల్ పర్ల్స్ వస్తాయి, రియల్ కోరల్స్ వస్తాయి. సమ్వాట్ ఎవరు కొంతమంది అయితే ఈ మధ్య అంటున్నారు వీటిని కోరల్స్ వచ్చేసి ఏంటంటే కుర్కురే కోరల్స్ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. బట్ పర్టికులర్గా ఈ బీడ్స్ కూడా నాకు అంత పేరు గుర్తు రావట్లేదు, కానీ ఇవి రియల్ బీడ్స్ అనమాట. కొంచెం ఎలా వస్తాయి అంటే ఇదిగోండి జిగ్జాగ్గా వచ్చేస్తాయి ఇలాగా. ఓకే, ఇలా వచ్చేసి గ్రీన్స్తో టచ్అప్ ఇచ్చేసాము అండ్ విక్టోరియన్ సైడ్ మాప్స్ ఇచ్చేసాను పైన. అండ్ పైన అంతా కూడా పీచ్ కలర్ బీడ్స్ ఇచ్చేసాం. సింపుల్గా ఉంటుంది. జనరల్గా లైక్ పీచ్ పింక్ కాంబినేషన్లో కొన్ని శారీస్ ఉంటాయి. సో ఇంకా వాటికి మ్యాచ్ చేయాలి అన్న థాట్తో ఇది మేక్ చేసాము. అండ్ దీస్ ఆర్ ద విక్టోరియన్ స్టర్ట్స్ వచ్చేసాయి వీటికి. పర్టికులర్గా అంటే ఎగ్జాక్ట్గా అలా అని కాకుండా విక్టోరియన్కి ఏదైనా కూడా సెట్ అవుతుంది అనే కాన్సెప్ట్తో సెట్ చేసేసాము. బట్ ఎక్సలెంట్గా ఉంది. లుక్ వైజ్ అయినా లైక్ అవుట్లుక్ అనేది సూపర్గా వచ్చేసింది. మీకు రఫ్గా దీని లెంత్ వచ్చేసి 23-24 ఇంచెస్ కల్లా సెట్ అయిపోతుంది. సూపర్. మాల వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా మనం ఫోకస్ అయ్యాం, కానీ ఈ కాంబినేషన్ ఆఫ్ శారీస్కి లైట్ డార్క్ కలర్స్లో వచ్చేస్తాయి. ఖాదీలో శారీస్ దొరుకుతాయి ఈ కాంబినేషన్లో. కాటన్స్లో ఎక్కువగా ఉంటాయి మనకి ఈ పీచ్ పింక్, లైట్ బేబీ పింక్, ఈ కాంబినేషన్ ఆఫ్ శారీస్ అయితే కనుక. లెనిన్స్లో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, so that's all for today's collection, and again we'll meet you in the next video with a more beautiful collections. But before ending the video, we'll go with a beautiful giveaway gift which we announced in the previous video. సూపర్ కదా, గోల్డ్ కాపీ అంటే గోల్డ్ కాపీ. సచ్ లవ్లీ కలెక్షన్స్. చూద్దాం ఇంత మంచి బుట్టాస్ ఎవరికి వస్తాయి. విల్ సీ. జస్ట్ చేయాల్సింది ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ కామెంట్ అనేది మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే గిఫ్ట్ని తెచ్చిపెట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే బీడ్స్లో చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మేబీ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కావచ్చు. 17 lakh beautiful collections, affordable prices, very good quality. Sarita 1381 one day. Thank you so much for your valuable feedback. This is a beautiful giveaway gift. Kindly message me today itself. Thank you so much.